వెళ్ళి బతకగలిగాడా? దేవుడు రాని దేవుడు లేని స్థలాలకు వెళ్ళి కుటుంబాన్ని బతికించగలిగాడు. చచ్చిపోయాడంటే భర్త చచ్చిపోయాడు, నాన్న చచ్చిపోయాడు. నాన్నను వెంబడించిన ఇద్దరు కుమారులు కిలియోను మహలోను ఇద్దరు ఏమైనా తెలుసు చచ్చిపోయారు. తండ్రి బిడ్డలు తల్లి బిడ్డలు దేవుడు లేకుండా నువ్వు జీవించడం చాలా ప్రభావం. దేవుడు అంటే భయం భక్తి లేకుండా నువ్వు జీవించడం చాలా ప్రభావం. నువ్వే కనుక ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి సన్నిధికి దూరంగా జీవిస్తూ భయభక్తులు లేకుండా జీవిస్తూ ప్రార్థన జీవితం లేకుండా జీవిస్తూ ఒకవేళ నీ కుటుంబాన్ని పోషించుకునే ప్రయత్నం చేస్తే విను, నువ్వు ఎలా నాశనం అయిపోతావు. పైగా ప్రయత్నం చేయాలి, భక్తుపరిచే ప్రయత్నం చేస్తూ వెళ్ళి మొదటి అక్షరం రోజుకన్నా మొదటి అక్షరం రెండవ అక్షరం ఆ మనుషుడి పేరు వెళ్ళి అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారులు వృద్ధ పేరు తెలియని వాడైన వెళ్ళి అక్కడ నయోమి పెరిగి చదువుకోవడం తర్వాత ఆ పెళ్లి చేసుకుంటారు. దాని పేరు ఉండవు, దాని పేరు రోజు. ఇంచుమించు 10 సంవత్సరంలో గడిచిన తర్వాత మహోన్నతిలోని ఇద్దరు కూడా చనిపోయింది. ఆ స్త్రీ తాను కలిగిన ఇద్దరు కుమారులను తన పెళ్లిలకు లేనిదాయి. ఇంట్లో 3 ఆడవాళ్ళు చచ్చిపోయారు. ఇంటిని దేవుని ప్రేమతో నడిపించవలసినటువంటి ఇంటి యజమానులటువంటి దేవుని దూరంగా వెళ్తారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని దేవుడు లేనటువంటి, దేవుడు రానటువంటి, దేవుడు అంటే భయం లేనటువంటి ప్రజల మధ్య మన కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయాడు, బిడ్డలను తీసుకెళ్ళిపోయాడు. ఫలితంగా తను చచ్చిపోయాడు, తన బిడ్డలు చచ్చిపోయాడు. బిడ్డలను నమ్మి వివాహం చేసుకున్న ఇంట్లో ఆడవాళ్ళు గురు భక్తులు పోగొట్టుకున్నారు. కారణం తెలిసి ఇష్టానుసారంగా జీవించారు. ఒకడేమో అందాన్ని ఆధారం చేసుకున్నాడు, మరొకటేమో అధికారాన్ని ఆధారం చేసుకున్నాడు, ఇంకొకటేమో అవసరాన్ని ఆధారం చేసుకుని దేవుని పరమైపు సాధించింది ఏంటంటే మరణం. సంసోను అందాన్ని ఆరోగ్యాన్ని ఆధారం చేసుకుని అడ్డమైన పనులు చేసి మరణాన్ని పొందేసుకున్నాడు. సౌలు అధికారాన్ని ఆధారం చేసుకుని అహంతావంతో దేవునికి దూరమై మరణాన్ని పొందేసుకున్నాడు. కుటుంబ పోషణ అవసరం ఉందని చెప్పి దేవుడి మీద ఆధారపడడానికి బదులుగా దేవుడు లేనటువంటి, దేవుడు రానటువంటి పాపిష్టి స్థలానికి వెళ్ళి మరణాన్ని పొందేసుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాడు. సంసోనేమో వంశం వారసత్వం లేకుండా చచ్చిపోయాడు. సౌలేమో వారసులు కూడా చంపేసుకున్నాడు. అయ్యో ఎలిమెలి కొడుకులు కూడా చంపేసుకున్నాడు. సహోదరులు తల్లిగా తండ్రిగా దేవునికి దూరంగా జీవించడం మంచిది కాదు. దేవుడు అంటే భయము భక్తి లేకుండా జీవించడం మంచిది కాదు. వింటున్నామా తండ్రి, వింటున్నామా తల్లి, ఈ రోజు నీ జీవితాన్ని భద్రపరుచుకో. ఎందుకని నీ మీద నీ బిడ్డల భవిష్యత్తు ఆధారపడి ఉంది, నీ మీద నీ మనవరాళ్ళ జీవితం ఆధారపడి ఉంది. ఈ రోజు కనుక నీ జీవితాన్ని చక్కబెట్టుకోకపోతే, ఈ రోజు కనుక నీ ఆత్మీయతను బాగు చేసుకోకపోతే వినో, ఎలా విచ్చలవిడిగా జీవిస్తున్నావు అలాగే నీ బిడ్డలు కూడా అంతకంటే విచ్చలవిడిగా జీవిస్తున్నావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈ రోజు ఖచ్చితంగా తల్లిగా తండ్రిగా జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిందిగా ప్రభువు గారు చేసుకుంటారు. 4 దేవుడు లేకుండా జీవిస్తే అదో బైబిల్ తెలిసినట్లయితే
సంసోను జీవితం చూసాం, సౌలు జీవితం చూసాం. సంసారాన్ని తెలుసుకోవాలి అని చెప్పి దేవుడు లేకుండా, దేవుడి సహాయం లేకుండా దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు పెట్టి ప్రాణం మీద తెచ్చుకున్న వాడిని చూసాం. ఈరోజు పరిచర్య చేస్తాను, సేవ చేస్తాను, దేవుడి కోసమే జీవిస్తాను, దేవుని సాక్షిగా బ్రతుకుతాను అని తీర్మానం తీసుకొని వెనక్కి పెట్టినట్లయితే, దేవునికి దూరమైనట్లయితే అటువంటి పడ జీవితం ఏమవుతుందో కూడా చూద్దాం. దయచేసి కొంచెం శ్రద్ధగా ఈ విషయాలు మీరు వినాలి. మొదటిగా దేవుడు పేతురును, అంద్రయను, యాకోబును, యోహానును పిలిచాడు. మర్చిపోకండి, యాకోబు యోహాను యొక్క సహోదరుడు, అంద్రయ పేతురు యొక్క సహోదరుడు. అనగా పేతురు, అంద్రయ అన్నదమ్ములు, యాకోబు యోహాను అన్నదమ్ములు. పేతురు తమ్ముడు అంద్రయ, యాకోబు తమ్ముడు యోహాను. ఇంత వేడిగా ఉందంటే బయట చల్లగా మరియా చెల్లి కొడుకు అంటే ఇన్ని కొడుకు అంటే కజిన్స్ అంటామా, బంధువులు. యేసుక్రీస్తు వీరిని పిలిచాడు కనుక వాటి సేవలో పాల్పంచుకోమని, సువార్తను ప్రకటించమని, దయ్యాలను వెళ్ళగొట్టమని, దేవుడి రాజ్యం కోసం భూమి మీద పనిచేయమని పిలిచాడు. సరే, మార్కు సువార్త 1వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాం. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయబట్టి ఆమెను లేవనెత్తాడు. అంతటా జ్వరము ఆమెను వదలని కనుక ఆమె వారిని ఉపచారము చేశారు. మొదటిగా దేవుడు పేతురును, అంద్రయను, ఆ తర్వాత యోహాను, యాకోబును సేవ చేయడానికి పిలిచాడు. పేతురును యేసుక్రీస్తు పరిచయం ఏర్పడింది. పేతురు యేసయ్య సేవలో పాల్పంచుకుంటూ ఉండగా ఆ తర్వాత ఒక రోజు యేసయ్య పేతురు ఇంటికి వెళ్ళాడు. అక్కడ పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంది. చిన్న ప్రశ్న వేస్తాను, చెప్తారా? పేతురుని దేవుడు మొదటిగా సేవకు పిలిచాడా, లేక పేతురు అత్తను దేవుడు మొదటిగా పని చేశాడు? సీక్వెన్స్ ఏంటి? పేతురుని మొదటి సేవకు పిలిచాడా, లేక అత్తగారిని బాగు చేశాడా? ఏది మొదటిగా జరిగింది? పేతురుని యేసు సేవకు పిలిచాడు. ఆ తర్వాత పరిచయం ఏర్పడింది కాబట్టి పేతురునికి వెళితే అక్కడ అతను బాగోలేదు. ఇది మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 38వ వచనం చూస్తున్నాం. యేసు సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో కనుక ఆ విషయమై ఆయన యొక్క మనవి చేసినప్పుడు యేసుక్రీస్తు సీమోను అత్త యొక్క జ్వరమును గద్దింపగా ఆమె బాగుపడిన. ఆ తర్వాత ఉపచారం చేశాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఏ రీతిగా పేతురు ఇంటికి వచ్చాడో, పేతురు అత్తను ఎలా బాగు చేశాడో రాయబడి ఉంది కదా. రైట్, ఇప్పుడు 5వ అధ్యాయానికి వస్తున్నాం. ఇక్కడ ఒక సంఘటనను జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. 5వ అధ్యాయం వరకు వచ్చింది. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచు ఉండగా యేసుక్రీస్తు గొప్ప సేవ చేస్తున్నాడు. యేసుక్రీస్తు అద్భుతమైన పరిచయం చేస్తున్నప్పుడు తనకు సహకారంగా ఉంటారని, సహాయం చేస్తారని, సేవలో చేదోడు వాదోడుగా ఉంటారని, సువార్తను ప్రకటిస్తారని 12 మంది శిష్యులను యేసుక్రీస్తు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు యేసయ్య వాక్య పరిచయం
శిష్యులు కంట్రోల్ చేయాలి. మరి కంట్రోల్ చేయాల్సినటువంటి శిష్యులు యేసుక్రీస్తు చేస్తున్న సేవకు ఎటువంటి ఆటంకము అభ్యంతరం రాకుండా సహాయపడాల్సినటువంటి శిష్యులు ఎందుకు అక్కడ కనిపించడం లేదు? వాళ్ళు యేసయ్య మీద పడుతూ ఉంటే యేసయ్య ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు కొంతమంది అక్కడ ఒడ్డున వలను శుభ్రం చేసుకుంటున్నారట. ఎందుకు వలను శుభ్రం చేసుకుంటున్నారయ్యా అంటే ఆ వలలో చెత్త చెదారం చేయకూడదు. చేపల కోసం వాళ్ళు వలలు వేస్తే చేపలు పడడానికి బదులుగా చెత్త చెదారం పడేసరికి వలలు శుభ్రం చేసుకుంటున్నారు. ఆ వలను శుభ్రం చేసుకుంటున్న దాంట్లో ఇలా చూశాడు యేసయ్య. అక్కడ పేతురు కనిపించాడు. అప్పుడు పేతురుని చూసి అంటున్నాడు, పేతురు ఈ నావలో నేను కూర్చోవచ్చా? అరే ప్రభు ప్రభు కూర్చో ప్రభా. పేతురు కొంచెం ఈ నావలు నీళ్ళలోనికి కాస్త వస్తావా? నీళ్ళలోకి పోసాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నీళ్ళలో ఉన్నాడు కాబట్టి, ప్రజలు ఒడ్డు మీద ఉన్నారు కాబట్టి తన సేవ తాను కొనసాగించగలిగాడు, వాక్యాన్ని బోధించగలిగాడు. జాగ్రత్తగా వినండి. ఆ ఒడ్డున వలలో కడుక్కుంటుంది ఎవరో తెలుసా? పేతురు, అంద్రయ్య, యాకోబు, యోహాను తదితరులు. వాళ్ళు వల